రేపే ఏకాదశి బుధవారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున ఇంట్లో ఆడవారు తెలిసి తెలియకైనా సరే ఈ కూరను వండినా లేదా తిన్నా కూడా మీకు 7 జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. అంతేకాకుండా చేతుల్లో చిల్లిగవ్వ అనేది కూడా లేక చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే ఏకాదశి అంటే ఎంత పవిత్రమైనటువంటి రోజో అందరికీ తెలిసినటువంటి విషయమేనండి. ముఖ్యంగా ఏకాదశి అంటే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. కాబట్టి రేపు మీరు చక్కగా అంటే ఇంట్లో ఆడవారు ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకొని లక్ష్మీనారాయణులకు పూజ చేయటం వలన మీకున్నటువంటి కష్టాలు, బాధలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అన్నీ కూడా తీరిపోతాయన్నమాట. ఎందుకంటే ప్రతి మాసంలో కూడా మనకు 2 పక్షాలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్క పక్షంలో ఒక్కొక్క ఏకాదశి అనేది ఎంతో విశేషంగా వస్తూ ఉంటుందన్నమాట. అలా మనకు ఈ భాద్రపద మాసంలో వచ్చేటటువంటి ఏకాదశిని ఏంటంటే పరివర్తన ఏకాదశి, లేకపోతే పార్శ్వ ఏకాదశి లేదా జయంతి ఏకాదశి అని చెప్పేసి ఇట్లా ఈ రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారనమాట. ఈ ఏకాదశి రోజున ఎవరైతే విష్ణుమూర్తి లక్ష్మీదేవికి పూజ చేస్తారో వారికేంటంటే ఎంతో మోక్షం అనేది కలుగుతుందనమాట. అంటే తెలిసి చేసిన పాపాలు కానీ లేదా తెలియక చేసినటువంటి పాపాలు కానీ పితృదోషాలు కానీ సర్పదోషాలు కానీ ఇలాంటివి ఏదన్నా ఉన్నా కూడా తొలగిపోయి మీకు కోటి జన్మల పుణ్యంతో కోట్లు వచ్చి పడతాయి. అంటే బాగా కలిసి వస్తుందన్నమాట. ఆ మానసిక అశాంతి ఇలాంటివి ఏదన్నా ఉన్నా కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ రోజున ఏంటంటే శయనించినటువంటి విష్ణువు ఎడమ నుంచి కుడివైపుకు తిరుగుతాడనమాట. కాబట్టి ఈరోజు ఎంతో శక్తివంతమైనటువంటి రోజు. కాబట్టి ఈ రోజుకు అంత ప్రత్యేకత అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే విష్ణుమూర్తి ప్రశాంతంగా అంటే నిద్రించేటటువంటి సమయం అనమాట. అలాగా కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఎడమ వైపు నుంచి కుడివైపుకు తిరుగుతాడు. కాబట్టి భక్తుల యొక్క కష్టాలు కన్నీరు తుడిచేటటువంటి ఒక సమయంగా ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా ఈ ఏకాదశిని పూజిస్తూ ఉంటారనమాట. లక్ష్మీనారాయణులకు పూజలు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి తెలిసి తెలియక ఏంటంటే ఇంట్లో ఆడవారు ఎక్కువగా కూరల విషయంలో పొరపాటు చేస్తూ ఉంటారు. మామూలుగా మాంసాహారం తినకూడదు అని చెప్పేసేసి అందరికీ తెలిసిందే. కాబట్టి అవి వండరు. కానీ కూరగాయల్లో కూడా కొన్ని రకాలైనటువంటి కూరగాయలు కొన్ని కొన్ని ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజుల్లో వండకూడదు, తినకూడదు అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వండకూడదు. చక్కగా రేపేంటంటే బుధవారం రోజున ఏకాదశి కాబట్టి ఉదయాన్నే లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవటము, వాకిట్లో ముగ్గు వేసుకోవటం, పసుపు కుంకుమలు చల్లుకోవటము, అలాగే ఇల్లు శుద్ధి చేసుకున్న తర్వాత కాస్తంత పసుపు నీటిని కూడా ఇంటి లోపల చల్లండి. ఎందుకంటే విష్ణుమూర్తికి పసుపు అంటే ఎంతో ఇష్టం కాబట్టి పసుపు నీటిని చల్లటం వలన ఇంట్లో దోషాలు ఏదన్నా ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట. తర్వాత ఇంట్లో ఆడవారు చక్కగా స్నానం చేసేసి ఇంట్లో అంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవి ఇద్దరూ కలిసి ఉన్నటువంటి పటానికి గంధము కుంకుమ పుష్పాలతో అలంకరణ చేసేసి చక్కగా ఆవు నేతితో దీపం వెలిగించండి. ఇలా చేసేసి మీరు మీ మనసులో ఉన్నటువంటి కోరికలు ఏదైనా కోరుకుంటే ఆ కోరికలు అనేవి తప్పకుండా నెరవేరుతాయన్నమాట. అంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరు కలిసి ఉన్నటువంటి పటానికి పూజ చేయాలండి. అచ్చంగా లక్ష్మీదేవి లేకపోతే అచ్చంగా విష్ణుమూర్తి ఇలా కాకుండా ఇద్దరు కలిసి ఉన్నటువంటి చిత్రపటానికి మీరు పూజ చేయటం వలన మీ భార్యాభర్తలు కూడా ఎప్పుడూ సంతోషంగా కలిసి ఉండటానికి, అలాగే ఆర్థిక సమస్యలు, రుణ బాధలు, కుటుంబ సమస్యలు, కష్టాలన్నీ కూడా తొలగిపోవటానికి ఈ దీపం ఏంటంటే మీ యొక్క జీవితాన్నే మారుస్తుందన్నమాట. మీ జీవితంలో ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి శత్రు సమస్యలను అవ్వచ్చు, కుటుంబ సమస్యలను అవ్వచ్చు నివారిస్తుందన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. అలా చేసిన తర్వాత ఇక కూర విషయంలో ముఖ్యంగా ఏంటంటే ఏకాదశి రోజున ఈ కూర వండితే ఏంటంటే మనకు దరిద్రం అనేది పట్టి పీడిస్తుందన్నమాట. కూరగాయలు కూడా ఏంటంటే ఇలాంటి రోజుల్లో కొన్ని గ్రహాలకు అంకితం చేయబడతాయి. ఇలాంటి కూరలను తెలిసి తెలియక వండుకొని తినటం వలన ఏంటంటే ముఖ్యంగా డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలతో చాలా అల్లాడిపోతూ ఉంటారు. అనుకుంటూ ఉంటారు మనం చక్కగా పూజలు చేస్తున్నాము, నోములు నోచుకుంటున్నాము, వ్రతాలు చేసుకుంటున్నాము, ఉపవాసాలు ఉంటున్నాము, అన్నీ కరెక్ట్గానే చేస్తున్నాము. అయినా కూడా ఈ బాధలేంటో మనశ్శాంతి లేదు, చేతిలో డబ్బు నిలబడదు, వచ్చిన దానికన్నా కూడా స్పీడ్గా ఖర్చు అయిపోతూ ఉంటాయి అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. అలాంటి సమస్యలకు కారణం ఏంటంటే ఇవేనమాట.
మనం తెలిసి తెలియక చేసినటువంటి చిన్న పొరపాట్లు, ముఖ్యంగా ఆడవారు ఎప్పుడూ కూడా కూరల విషయంలో పొరపాట్లనేవి చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట. కాబట్టి ముందు ముఖ్యంగా ఆ పొరపాటును సరిజేసుకోండి. అలా చేసుకున్నప్పుడే మీ యొక్క సమస్త బాధలన్నీ కూడా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుందనమాట. ఇక ఈ రోజున ముఖ్యంగా వండకూడని కూర విషయానికి గనక మనం వచ్చినట్లయితే, ఈ రోజున బెండకాయ కూరను ఎట్టి పరిస్థితుల్లో కూడా వండకూడదు, తినకూడదు. అలా తింటే కాదని తెలిసైన అంటే బెండకాయ కూర రూపంలో కానీ కొంతమంది చారుల్లో, పులుసుల్లో వేసుకుంటూ ఉంటారు. కొంతమందికి పచ్చళ్ళు ఉండి ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఉంటారు. అలా పచ్చళ్ళు వేసుకొని తింటూ ఉంటారు. కొంతమంది ఫ్రైల రూపంలో నంచుకొని ఉంటారు. అంటే స్టోర్ చేసుకొని డబ్బాల్లో వాటిని నంచుకుంటూ ఉంటారనమాట. స్నాక్స్ లాగా తింటూ ఉంటారు. ఇట్లా మీరు ఏ రూపంలోనైనా సరే బెండకాయను పొరపాటున వండినా తిన్నా కూడా మీకు చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. అంటే విష్ణుమూర్తి యొక్క ఆగ్రహానికి గురవుతారు, అప్పుల పాలైపోతూ ఉంటారు. అలాగే కోడిగుడ్డును కూడా చాలామంది శాకాహారంగా భావించి గుడ్డు ఏముందిలే అని చెప్పేసి పిల్లలకు ఉడకబెట్టి ఇచ్చేసేయటము, లేదా ఆమ్లెట్లు వేసి ఇచ్చేసేయటము, ఇట్లా పౌష్టికాహారం అని చెప్పేసేసి ఇస్తూ ఉంటారనమాట. కానీ కోడిగుడ్డు కూడా మనకు మాంసాహారంతోనే సమానం కాబట్టి కోడిగుడ్డును కూడా ఎట్టి పరిస్థితుల్లో రేపు మాత్రం వండకూడదు, తినకూడదు. నాన్ వెజ్ కూడా ఏది వండకూడదు, తినకూడదనమాట. కాబట్టి ముఖ్యంగా రేపు వండకూడని కూరగాయల విషయానికొస్తే బెండకాయను ఎట్టి పరిస్థితుల్లో వండకూడదు. బెండకాయ ఏంటంటే మనకు ఆరోగ్యపరంగా మంచిదే. కానీ ఈ ఏకాదశి రోజున ఏంటంటే బెండకాయను అంటే మనకు కట్ చేసినప్పుడు ఎలాగైతే జిగురుగా ఉంటుందో అలాగే మన జీవితంలో కూడా ఏంటంటే దరిద్రం అనేది మనల్ని వదిలిపెట్టకుండా ఉండటానికి ఈ బెండకాయ కూర తినటం వలన అలాగా సమస్యలు అనేవి ఎప్పుడూ కూడా వస్తూనే ఉంటాయి. కాబట్టి బెండకాయని వండకూడదు, తినకూడదు. అలాగే కోడిగుడ్డును కూడా వండకూడదు, తినకూడదు. ఆ తర్వాత ముల్లంగిని కూడా సాంబారుల్లో కానీ పచ్చళ్ళ రూపంలో కానీ ఇట్లా ఏ రూపంలో కూడా ముల్లంగిని కూడా వండకూడదనమాట. కాబట్టి రేపు వండకూడని కూరగాయలు అయితే బెండకాయ, ముల్లంగి. ఇక కోడిగుడ్డు శాకాహారం కాదు, మాంసాహారం కాబట్టి కోడిగుడ్డును కూడా వండకూడదు, తినకూడదు. అలాగే ఇక నాన్ వెజ్ చికెన్ అవ్వచ్చు, లేదా మటను, ఫిషు, రొయ్యలు ఇట్లా చాలా రకాలుగా చాలామంది ఏంటంటే అసలు నాన్ వెజ్ లేకుండా ముద్ద కూడా తినరనమాట. అలాంటి వారు కూడా రేపు కాస్త నాన్ వెజ్‌ను పక్కన పెట్టేయటం వలన మీకున్నటువంటి బాధలు పోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే అవి నమ్మినా నమ్మకపోయినా అప్పటికప్పుడు రిజల్ట్ అనేది ఉండదండి. మీరు తిన్నప్పుడు బాగానే ఉంటది. కానీ తర్వాత నిదానంగా ఆ దోషాలనేవి మన వెంట ఏదో ఒక రూపంలో పడుతూ ఉంటాయన్నమాట. కాబట్టి నియమాలు పాటించండి. తర్వాత స్నానం చేసేటటువంటి నీటిలో కూడా రేపేంటంటే తులసి ఆకులు కానీ ఒక గుప్పెడు తులసి ఆకులు అలాగే అవి లేకపోతే చిటికెడు పసుపునైనా వేసుకొని చేయండి. ఎందుకంటే విష్ణుమూర్తికి తులసి దళాలు అంటే చాలా ఇష్టం. కాబట్టి మీరు తులసి ఆకులు గుప్పెడు లేకపోయినా 1 కానీ, 3 కానీ, 5 కానీ ఇట్లాగైనా వేసుకోవచ్చు. అలా తులసి ఆకులు ఒకవేళ అందుబాటులో లేకపోతే విష్ణుమూర్తికి పసుపన్న ఇష్టం కాబట్టి చిటికెడంత పసుపైన వేసుకొని మీరు స్నానం చేసేటటువంటి నీటిలో వేసుకొని స్నానం చేయొచ్చనమాట. ఇలా చేయటం వల్ల ఏంటంటే చక్కగా రేపు ఏకాదశి రోజున మీకు కోటి జన్మల పుణ్యంతో మీకున్నటువంటి దరిద్రాలన్నీ తొలగిపోతాయన్నమాట. అంటే స్నానం ఏంటంటే శరీర శుద్ధితో పాటుగా మన జాతకాన్ని కూడా శుద్ధి చేస్తుంది, దోషాలను కూడా కడిగివేస్తుందనమాట. నీటిలో ఇవి తులసి ఆకులు కానీ లేదా పసుపు కానీ వేసుకోవటం వలన ఆ నీరు నదీ స్నానంతో సమానం అవుతుంది, పరమ పవిత్రంగా శక్తివంతంగా మారుతుంది. మీ శరీరానికి మీకేంటంటే ఒక కొత్త ఉత్సాహంతో ఉత్తేజంతోటి ప్రకాశవంతంగా ఉంటారు. అలాగే అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నా కూడా తొలగిపోతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఈ కూర విషయంలో ఈ కూరలు అయితే వండమాకండి మనం చెప్పుకున్నట్లుగా. అలాగే స్నానం చేసేటప్పుడు నీటిలో కూడా ఇవి వేసుకొని స్నానం చేయండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకున్నటువంటి సమస్యల నుంచి కాస్త నిదానంగా బయటపడగలుగుతారనమాట. ఎందుకంటే సమస్య కొంతమంది స్పీడ్గా పోవాలనుకుంటారు. ఎప్పుడైనా సరే స్పీడ్గా పోయేటటువంటి సమస్యకి మళ్ళీ వెంటనే స్పీడ్గా ఏదో ఒక రూపంలో సమస్య కూడా కష్టం కూడా వస్తుందన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే సమస్య అనేది నిదానంగా పోయినప్పుడే అది జీవితంలో మన దరిదాపుల్లో కూడా రాకుండా ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి శత్రు సమస్యలు అవ్వచ్చు, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోయినా, ఉద్యోగాలు రాకపోయినా, వివాహాలు కాస్త ఏమన్నా ఆలస్యం అవుతున్నా, సంతానం లేకపోయినా ఇలా మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా చక్కగా ఏకాదశి రోజున ఇంట్లో దీపారాధన వెలిగించండి. విష్ణుమూర్తి
విష్ణుమూర్తి లక్ష్మీదేవికి పూజ చేసుకోండి. అలాగే కూరల విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి. స్నానం చేసేటటువంటి నీటిలో కూడా ఇవి వేసుకొని స్నానం చేయండి. ఇలాంటి నియమాలు మీరు పాటిస్తే మీకున్నటువంటి సమస్యల నుంచి చాలా తేలికగా, ఇవి చాలా సునాయాసంగా చేయగలిగినటువంటి పరిహారాలు కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. అర్థమైంది కదండి. రేపు బుధవారం రోజున ఏకాదశి రావటం ఇంకా అద్భుతం అని చెప్పుకోవచ్చు అనమాట. మీ యొక్క జాతక దోషాలను తీసేయటానికి ఇవి అన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది. అక్కడ క్లిక్ చేస్తే పాయింట్స్ యాడ్ అవుతాయి. దానివల్ల ఇంకొంతమందికి వీడియో చేరుతుంది. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః అనే కామెంట్ని చేయండి. మరికొంతమందికి రీచ్ అవడానికి వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.